బియ్యం బస్తా 10 రోజుల తర్వాత పంపిస్తా గానీ ఇప్పుడు పైకం గట్టంటే కడతారా? పెట్రోల్ ఆరం తర్వాత కొడతా గానీ ఇప్పుడైతే కారటికి కంటిస్తారా? ఆర్డర్ పెట్టిన తిండి రేపు తెచ్చిస్తా గానీ ముందే పైకం ఇయ్యమంటే ఇస్తారా? జీతం 6 నెలలకి ఇస్తా గానీ నెల నెల టైంకి వచ్చి పని చేయమంటే వేస్తారా? చల్ గట్లెట్లుంటది. ఆటెనక ఇస్తారో ఎగ్గొడతారో అంటుంటారు, కానీ గీడ మాత్రం ఎగవడి కడతారు పైసలు. దానికో లెక్కుంది మరి. పైసలు కట్టి 5 ఏండ్లైనా ముగ్గు పోయలే, పునాది తీయలే. భారతీ బిల్డర్స్ బాగోత మీద బాధితులు కంప్లైంట్ ఇస్తే కేసు అయింది. హైదరాబాద్ కోంపల్లిలా ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద అగ్వకే అపార్ట్మెంట్ల ఫ్లాట్లు ఇస్తామని 5 ఏండ్ల కిందట 10 లక్షలకెళ్లి 1.5 కోటి దాకా వసూలు చేసిండ్రట. ముందే బుకింగ్ చేసుకుంటే తక్కువకు వస్తుంది కదా అని 250 మంది దాకా కడితే కోట్ల రూపాయలైనాయి. 2 ఏండ్లల్లో ఇంట్లో పాలు వంగించుకోవచ్చని అగ్రిమెంట్ల రాసి 5 ఏండ్లకు వచ్చిన ఎట్లున్నది గట్లనే ఉన్నదట. రేపు రేపు అని జరుపుకుంటూ వస్తాంటే ఆఖరికి ఏం తేలిందంటే ఆ జాగను ఇంకొకళ్ళకి అమ్మేసిండ్రట. ఇలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం ప్రాజెక్టు, వాళ్ళతో కలుస్తున్నాను. మీకు అభ్యంతరం ఏమన్నా ఉందా లేదా మనం ఒకటి కన్సిడర్ అయ్యి మాతో మాట్లాడితే అమౌంట్ ఇవ్వమంటే నా చేతిలో ఏం లేదని శివరామకృష్ణ అంటున్నాడు. ఎవరి చేతిలో ఉంది అంటే మన ల్యాండ్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. పైసలు తీసుకున్న వాళ్ళు పరారైతే పోలీస్ ఎంక్వైరీ నడుస్తుందిగా. ఈడనే కాదు విజయవాడల సుతా గిట్లనే ఆగం చేసిండ్రట. బంగ్లా గట్టే కంటే ముందే భయానిస్తే తక్కువకొస్తది, బిల్డర్ కు ముందే పైసలు వస్తాయని ఫ్రీ లాంచ్ ఆఫర్లను పెడతారు. ఉత్తగానే నమ్మి లక్షలు ఇయ్యకుండా జర మంచిగా చెక్ చేసుకోండి, లేకుంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది సుమా.